రోజు మరి ప్రచారం చేస్తుంటే రోజు రోజుకి ప్రజలు జగన్ మీద ఉన్నటువంటి మమకారం ఆయన మీద ఉన్న ప్రేమ కనపరుస్తూ ఉన్నారు. ముఖ్యంగా స్లమ్ ఏరియాస్లో పోతూ ఉంటే కూడా జగన్ జగన్ అని చెప్పి అడుగుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా జగన్మోహన్ గారు పెట్టిన పథకాలు మరి అందరూ కూడా చేరుతూ ఉన్నాయి. మళ్ళీ కూడా జగన్మోహన్ గారు వస్తేనే ఈ పథకాలు వస్తాయని చెప్పి ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఇప్పుడు ఈ తెలుగుదేశం కూటమి వాళ్ళు రకరకాలుగా మరి వాళ్ళు ఏదో పథకాలు పెడతాం అవి చేస్తాం అని చెప్పారు. గతంలో 2014 కూడా చెప్పారు, కానీ ఏది కూడా చేయలేదు. ఈరోజు చంద్రబాబు గారిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పథకాలే వస్తాయని చెప్పి నమ్మకంతో ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతోటి మళ్ళా గెలుస్తారని కూడా ఏమాత్రం సందేహం లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు కేశవరాజుగుంట కానీ ఈరోజు బిలాల్ నగర్ కానీ తిరుగుతూ ఉంటే బ్రహ్మరథం పోతూ ఉన్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ గెలుపుకి ముందుకు వస్తున్నారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అందరూ కూడా మన ఒంగోలు ప్రజలందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. నన్ను ఆదరించి మరి ముఖ్యంగా ఒంగోలు పట్టణంలో ఈసారి గెలిస్తే ఒకటే చెప్తా ఉన్నాం, మంచినీళ్ళకి సంబంధించినటువంటి డైలీ వాటర్ ఇచ్చేదానికి ఈరోజు ఏదో జ్యోతి పేపర్లో ఏదో రాస్తాడు, ఆయన కనపట్లేదా, వాళ్ళకి కళ్ళు కనపట్లేదా, ఏం ఇష్టం వచ్చినట్టు రాస్తున్నాడు. ఒక బుద్ధి ఉండాలా దేనికైనా, ఇష్టం వచ్చినట్టు రాసుకోవటం. మరి నీళ్ళకి 355 కోట్లు తీసుకొచ్చింది తెలియలేదు వాళ్ళకి. ఆయన 120 కోట్లు తెచ్చాడంట, అది రాస్తారు. ఆ 120 కోట్లలో మున్సిపాలిటీ కార్పొరేషన్ సంబంధించిన 70 కోట్లు నేను వచ్చి కట్టించా. వాళ్ళు ₹1 ఇలా ఆపేస్తే నేను 70 కోట్లు నేను తీసుకొచ్చి పెడితే దాన్ని రాయరు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తారు. మరి పచ్చి బూతులుగా ఉంది. వాళ్ళు విలేకరులు చెప్తున్నా, ఈ రకంగా రాయటం మంచి పద్ధతి కాదు, తెలుసుకొని రాయండి. తెలుసు మీకు అన్ని తెలిసి కావాలని రాస్తూ ఉన్నారు, కానీ మాకు టైం వస్తుందని తెలుసుకుంటున్నాను. మామూలుగా టీడీపీ వాళ్ళే సూపర్ 6 పథకాలంటే ప్రజలు నమ్మట్లేదు. ఈరోజు జగన్ పథకాల కోసం ఎదురు చూస్తున్నారు. మేనిఫెస్టో ఒకటి, ఇప్పుడు జగన్ పథకాలు ఆల్రెడీ పథకాలు ఇస్తున్నాడు, ఆ పథకాలను కంటిన్యూ చేస్తారు. ఖచ్చితంగా జగన్ పెట్టిన పథకాలు అన్నీ కంటిన్యూ చేస్తారు. ఇంకా ఇప్పుడు ఒకటి, ఇంకా కూడా పథకాలు ఎక్కువ ఇస్తే కూడా రన్ చేయాలి కదా గవర్నమెంట్ని రన్ చేయాలా. ఇప్పుడు ఎంప్లాయీస్కి కూడా కొన్ని ఇబ్బందులు జరిగినాయి, ఆ ఇబ్బంది కూడా ఎంప్లాయీస్కి కూడా ఇబ్బంది జరగకూడదు. మళ్ళీ ఇంకా ఎక్కువ పథకాలు పెడితే ఇప్పుడు 70,000 కోట్లు పథకాలకు పోతూ ఉన్నాయి. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు చెప్పినటువంటి 1,40,000 కోట్లు చెప్తా ఉన్నాడు, అది ఏ రకంగా ఇవ్వగలుగుతాడు? ఇప్పుడు మోసం చేయటం కదా ప్రజల్ని, ఏ రకంగా ఇవ్వగలుగుతాడు? 70,000 కోట్లకి ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో 1,40,000 కోట్లు ఏ రకంగా ఇస్తాడు? ఇది కరెక్ట్ కాదు. అంత ముందర జగన్ గారు ఇస్తుంటే పథకాలు ఇస్తుంటే మరో శ్రీలంక అవుతుంది అది మాట్లాడాడు. ఇప్పుడు ఆయన 1,40,000 కోట్లు నేను పథకాలు ఇస్తానని చెప్పి ప్రజల్ని మోసం చేసేదానికి ఎలక్షన్ ముందర మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప వేరేది ఏం లేదు. ప్రజలు ఇది గమనిస్తారు. సీఎం గారు ప్రభుత్వాన్ని రన్ చేస్తూ పథకాలని రన్ చేసేదానికి, అలాగే అభివృద్ధి కూడా చేసేదానికోసం పథకాలని ఏ రకంగా చేయాలో, ప్రజలకు అందుబాటులో ఏ రకంగా తేవాలి. మరి చూడండి, వాలంటీర్ సిస్టమ్ కూడా వాళ్ళు ఏమరుస్తూ ఉన్నారు. అంటే ఫంక్షన్లు మళ్ళీ రేపు 1వ తేదీ ఇప్పుడు ఫంక్షన్లు వాలంటీర్ పెట్టి ఫంక్షన్లు ఇస్తున్నారు, వాళ్ళే ఫిర్యాదు చేస్తారు వాలంటీర్లు ఇవ్వకూడదని. మరి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాడ్ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న ఆఫీషియల్స్ ఎవరు పోయి ఇళ్ళకి పోయి ఇస్తారు? ఇప్పుడు అది ఆలోచించాలి కదా. అట్లా లేకుండా నువ్వు ఎలక్షన్ కమిషన్ నువ్వే కంప్లైంట్ చేసి కోర్టులు నువ్వే వేసి నువ్వే ఆపి మళ్ళీ ఇంటింటికి ఎందుకు ఇవ్వకూడదు అని మాట్లాడతారు. అది ఎట్లా అవుతుంది? ఈ 2 నెలలు ఇబ్బంది పెట్టారు, మళ్ళీ రేపు వాళ్ళ గవర్నమెంట్ వస్తే మళ్ళీ అదే పరిస్థితి. కానీ మళ్ళీ అందుకనే పెన్షనర్స్ మొత్తం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి రావాలా, మళ్ళీ మా పెన్షన్లు వాలంటీర్ ద్వారా పొద్దున్నే మేము తీసుకోవాలా అనే ఇదితో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ గోతిలో వాళ్ళు తోకున్నారని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. తప్పకుండా ప్రకాశం జిల్లా కొత్త జిల్లాలో ఉండే 8 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం.